ఈరోజు రైతన్నులందరికీ కూడా ముఖ్యమైన విషయాన్ని తేలని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేంటంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే రైతన్నలు మరి సేంద్రియ పద్ధతిలో పంటల్ని పండించి దానికి రావాల్సినటువంటి లాభాలను లేదంటే మేలులను పొందేటువంటి పరిస్థితి కేవలము ఆర్గానిక్ సర్టిఫికేషన్ వల్లనే కలుగుతుంది. అందుకోసమని చెప్పేసి మరి భారత ప్రభుత్వం వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2011 మార్చిలో పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇదేంటంటే చాలా లో కాస్ట్, అంటే అతి తక్కువ ధరలో రైతులు తమ పొలాన్ని లేదనంటే తాము పండించేటువంటి పంటను సర్టిఫై చేసుకునేటువంటి మరి వీలును భారత ప్రభుత్వం రైతన్నులకు కల్పించింది. ఇందులో భాగంగా రైతన్నుల కోసం అని చెప్పేసి 2015లో మరి పీజీఎస్ ఇండియా పోర్టల్, వెబ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. పీజీఎస్ ఇండియా వెబ్ పోర్టల్ ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి సుమారు 4.5 లక్షల మంది రైతులు తమ మరి పొలాన్ని తమ యొక్క పేర్లను రిజిస్టర్డ్ చేసుకోవడం జరిగింది. మరి చాలామంది రైతులు ఈ యొక్క పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ వలన లాభాలు పొందుతున్నారు. ఎందుకంటే లోకల్ బ్రాండ్స్ రైతులు తమంతట తామే మరి రూపొందించుకోవచ్చు. ఈ యొక్క పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనేది ఇది డొమెస్టిక్ మార్కెట్ కోసం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ కోసం మరి ప్రస్తుతం ఉన్నటువంటి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో మరి చిన్న సన్నకారు రైతులు ఆ యొక్క ధరను వాళ్ళు ఎంతో భారంగా దాన్ని ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క పార్టిసిపేటరీ గ్యారంటీ సర్టిఫికేషన్ సిస్టాన్ని కనుక మరి పాటించినట్టయితే సులభంగా అతి తక్కువ ధరతో తమ యొక్క పొలాన్ని తాము పండించేటువంటి పంటల్ని మరి సర్టిఫై చేసుకోవచ్చు. సర్టిఫై చేసుకున్నట్టయితే ఈ యొక్క పీజీఎస్ ఇండియా కింద ప్రోగ్రామ్ కింద పీజీఎస్ ఇండియా గ్రీన్, పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అనే 2 లోగాలు మరి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. వారి పంటలకు వారి ఉత్పత్తులకు ఇవ్వడం జరుగుతుంది. పీజీఎస్ ఇండియా గ్రీన్ లోగో కనుక మరి పొందినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో అవి మార్కెట్లో 5 నుంచి 10% ప్రీమియం ప్రైస్తో అమ్ముడవడం జరుగుతుంది. ఈ యొక్క మరి పీజీఎస్ ఇండియా గ్రీన్ ఉత్పత్తులు అంటే రైతులు ఏ దినం నుంచి అయితే ఏ రోజు నుంచి అయితే తమ పొలంలో రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడడం బంద్ చేసి మరి సేంద్రియ ఎరువులను సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసుకొని పండించినటువంటి ఏవైతే పంటలు ఉంటాయో ఆ పంటల్ని మరి పొందినట్టయితే వారికి పీజీఎస్ ఇండియా గ్రీన్ లోగో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరి ఇదే రకంగా ఆ మొదటి రోజు నుంచి 3 సంవత్సరాల వరకు కనుక అదే పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం రైతు చేసుకున్నట్టయితే మూడవ సంవత్సరం చివరి సీజన్లో రైతులకు పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ లోగో మరి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ లోగోతో ఉన్నటువంటి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేషన్ కనుక మరి పొందినట్టయితే రైతులకు 20 to 25% ప్రీమియం ధర రైతులు పొందవచ్చు. మనము ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసినట్టయితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా మరి ఒక పాలసీని తీయడం జరిగింది. రాబోయే కాలంలో జూలై నుంచి ఏవైతే ఉత్పత్తులు ఆర్గానిక్ పేరట మార్కెట్లో అమ్ముడవుతున్నాయో దానిపైన కనుక మరి పీజీఎస్ సర్టిఫికేషన్ అయినా లేదనంటే థర్డ్ పార్టీ ఎన్పిఓపి సర్టిఫికేషన్ అయినా కానీ లేనట్టయితే అవి మార్కెట్లో అమ్మడం సాధ్యం అయ్యే పరిస్థితి కాదు. అందుకోసమని చెప్పేసి ఎవరైతే రైతన్నలు ఎక్కువ క్వాంటిటీలో పండిస్తున్నారో డైరెక్ట్ మార్కెట్లో కనుక విక్రయించాలనుకుంటున్నారో వారంతా కూడా తమ యొక్క ఉత్పత్తులను మరి ఈ యొక్క పీజీఎస్ ఇండియా పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఫర్ ఇండియా అనే సర్టిఫికేషన్ కింద మరి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేషన్ పొందాలని నేను రైతులను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇది ఏదో మరి మామూలుగా
పేపర్ మీద పెన్నుతో రాసి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ప్రక్రియ కాదు ఇది. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా 2015 జూలైలో మరి మన యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు శ్రీ రాధామోహన్ సింగ్ గారు పీజీఎస్ ఇండియా పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. రైతులు తమ పేర్లను రీజనల్ కౌన్సిల్ సహాయంతో మరి ఈ యొక్క పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక 5 కానీ 5 కంటే ఎక్కువ గుంపులో ఉన్నటువంటి రైతులు, మరి ఒకే స్థితిలో ఉన్నటువంటి రైతులు, ఒకే స్థానంలో ఉన్నటువంటి రైతులు మరి వాళ్ళు ఒక గుంపుగా ఏర్పడి ఆ గుంపును ఒక రీజనల్ కౌన్సిల్ కింద రిజిస్టర్ చేసుకొని, ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారు చేస్తున్నటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, అంటే సేంద్రియ ఎరువులు ఎంత మాత్రలో వేసిండ్రు, ఎంత క్వాంటిటీలో వేశారు, తర్వాత వాళ్ళు ఎన్ని మీటింగ్స్కు అటెండ్ అయ్యారు, ఎన్ని ట్రైనింగ్స్కు అటెండ్ అయ్యారు, ఇలాంటి డేటా దాంట్లో అప్లోడ్ చేసి ఎంత ఈల్డ్ వచ్చింది అనేది అప్లోడ్ చేసినట్టయితే వారికి రీజనల్ కౌన్సిల్ దాన్ని అప్రూవ్ చేసి వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ సర్టిఫికేట్ ఇస్తారో ఆ సర్టిఫికేట్ పైన ఒక యూనిక్ ఐడి అంటే సర్టిఫికేట్ నంబర్ మరి ఇవ్వడం జరుగుతుంది. ఎట్లయితే ట్రైన్ టికెట్ పైన పిఎన్ఆర్ నంబర్ ఉంటుందో ఆ యొక్క పిఎన్ఆర్ నంబర్ని కనుక మరి ఐఆర్సిటీసీ వెబ్ పోర్టల్లో పిఎన్ఆర్ స్టేటస్లో వేస్తే ప్రయాణికుని యొక్క డీటెయిల్స్ ఎలాగైతే వస్తాయో ఈ యొక్క యూనిక్ ఐడి పొందినప్పుడు ఈ యూనిక్ ఐడిని తీసుకొని మరి ఏదైతే ఈ యొక్క ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్నాయో ఈ ఆర్గానిక్ ఉత్పత్తుల యొక్క ప్యాకెట్ పైన ఈ యూనిక్ ఐడి నంబర్ అంటే ఈ సర్టిఫికేట్ నంబర్ కనుక దానిపైన వేసినట్టయితే కన్జ్యూమర్ వినియోగదారుడు ఎప్పుడైతే మార్కెట్లో నుంచి దాన్ని కొంటాడో కొన్నప్పుడు ఈ నంబర్ని కనుక తీసి ఈ పీజీఎస్ ఇండియా వెబ్ పోర్టల్లో కన్జ్యూమర్ వెరిఫికేషన్ అనే కాలంలో బటన్ క్లిక్ చేసి ఈ సర్టిఫికేట్ నంబర్ కనుక దాంట్లో వేసినట్టయితే ఏ రైతు దీన్ని పండించాడు, ఎక్కడ పండించాడు, ఏం పండించాడు, ఎంత క్వాంటిటీలో పండించాడు అని చెప్పేసి అతని ఫోన్ నంబరు, అతని ఊరు, అతని ఏరియా, జీపీఎస్ లొకేషన్తో పాటు పూర్తి వివరాలు కన్జ్యూమర్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో మనం తినేటువంటి మరి బియ్యం కానీ లేదంటే కూరగాయలు కానీ ఎక్కడ పండుతున్నాయి, ఎవరు పండిస్తున్నారు, ఎట్లా పండిస్తున్నారు అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ మనకు పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఉంది. మనము కనుక ఆ యూనిక్ ఐడి నంబర్ని సర్టిఫికేట్ నంబర్ని కన్జ్యూమర్ వెరిఫికేషన్లో వేసినట్టయితే దాంట్లో మరి ఆ రైతు ఎక్కడ వాడనేది తెలుసుకోవచ్చు. మరి ఆ రైతు ఫోన్ నంబర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఫోన్ చేసి మాట్లాడచ్చు, లేదంటే అతని దగ్గరికి వెళ్ళి అతని పొలాన్ని కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్న సిస్టమ్ మరి ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ కోసం ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. పలు దేశాలు మన యొక్క వెబ్ పోర్టల్ లాంటి వెబ్ పోర్టల్ వారికి కూడా ఉండాలని చెప్పేసి టెక్నాలజీ షేర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ని కూడా విజ్ఞప్తి చేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితిలో రైతన్నలు చాలామంది మరి సర్టిఫికేషన్ అంటే ఏంటో తెలియక అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి మరి వెనుకడుగు వేయడం మంచిది కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ రీజనల్ కౌన్సిల్స్ మన తెలంగాణలో కూడా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో మరి రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, తర్వాత ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మరీ ఎక్కువ మీకు డీటెయిల్స్ కావాలంటే సర్టిఫికేషన్ గురించి, రీజనల్ కౌన్సిల్ గురించి పీజీఎస్ ఇండియా వెబ్ పోర్టల్కి వెళ్ళండి. పీజీఎస్ ఇండియా అని గూగుల్లో టైప్ చేస్తే చాలు ఆ వెబ్ పోర్టల్ గురించి మీకు డీటెయిల్స్ వస్తాయి. లేదనంటే పూర్తి వెబ్సైట్ అడ్రస్ కావాలంటే pgsindia-ncof.gov.in అని టైప్ చేసినట్టయితే వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు రైతుల పేర్లను చూడొచ్చు, రైతుల ఫోన్ నంబర్లు చూడొచ్చు, రైతులకు సహాయపడే రీజనల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ మండళ్ళు వారి యొక్క ఫోన్ నంబర్స్ కూడా చూడొచ్చు. వారి కింద మరి ఏ రాష్ట్రంలో ఎంతమంది ఫార్మర్స్ దాంట్లో రిజిస్టర్ అయ్యారు, ఎంత ఏరియా దాంట్లో రిజిస్టర్ అయింది, ఎంతమందికి సర్టిఫికేట్స్ వచ్చాయి, వాళ్ళ సర్టిఫికేట్ నెంబర్స్ ఏంటివి అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో పొందపరచడం జరిగింది. రాబోయే కాలంలో మరి డిజిటల్ ప్లాట్ఫామ్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతుల సంక్షేమం కోసమే. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే రైతులు మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులను అమ్ముకోవాలనుకుంటే దాదాపు జూలై నుండి మార్కెట్లో మరి సర్టిఫికేషన్ లేకుండా అమ్ముకునే పరిస్థితి లేదు. అదే రైతులు కనుక ఎండ్ యూజర్కి చివరి మరి వినియోగదారుని కనుక డైరెక్ట్గా ఇస్తే ఈ సర్టిఫికేషన్ అనేది అవసరం లేదు.
కానీ దీన్ని మెయిన్ మార్కెట్లో కనుక ఈ ప్రోడక్ట్స్ని కనుక సర్టిఫికేషన్ లేకుండా తీసుకొని వస్తే వాళ్ళు మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెప్పేసి రైతన్నలు తెలియజేస్తూ, గవర్నమెంట్ వారు అందించేటువంటి ఇంతటి చక్కటి అవకాశాన్ని అతి తక్కువ ఖర్చుతో నామినల్ ప్రైస్కే సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి ట్రాన్స్పరెన్స్తో సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లోనే జనరేట్ అవుతుంది. మొత్తం టోటల్ ప్రొసీజర్ ఆన్లైన్లో ఇవ్వాలి, తర్వాత సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లోనే జనరేట్ అవుతుంది. కాబట్టి మరి దీనికి ట్రాన్స్పరెన్సీ ఉందని చెప్పేసి రైతులకు తెలియజేస్తున్నాను. ఇది రైతులు వారు కనుక సర్టిఫికేషన్ చేయించుకోవాలని అనుకుంటే రీజనల్ కౌన్సిల్స్ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. రీజనల్ కౌన్సిల్స్ ఆ యొక్క ఫార్మర్స్తో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారు. అంటే మేము ఏ సర్వీసెస్ మీకు ఇవ్వాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలి, మీటింగ్స్ ఇవ్వాలి, తర్వాత మీకు డాక్యుమెంటేషన్ చేయాలి, కంప్యూటర్లో డేటా అప్లోడ్ చేయాలి కాబట్టి అని చెప్పేసి మినిమం ఛార్జెస్ ఉంటుంది. మినిమము ఒక 500 నుంచి 1000-1500 రూపాయల్లో మరి పూర్తి సర్టిఫికేషన్ రైతులు పొందొచ్చు. ఇంతవరకు చూసినట్టయితే మరి మార్కెట్లో ఉన్నటువంటి సేంద్రియ మరి ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటిని రెగ్యులేట్ చేసే మెకానిజం అనేది లేదు, ఖచ్చితమైన రెగ్యులేటరీ మెకానిజం లేదు. దానికి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఎంతో దానికి ఖచ్చితంగా ఉండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఒక రెగ్యులేషన్ని పాస్ చేయడం జరిగింది. అది నాకు తెలిసి మరి జూలై నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుంది. అప్పుడు నా ఒపీనియన్ ప్రకారము మరి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈ శాంపిల్స్ని కలెక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఏవైతే స్టాండర్డ్స్ అనుకూలంగా ఉంటాయో వాటిని ప్రమోట్ చేసి లైసెన్స్ ఇచ్చిన తర్వాత ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఏవైతే సబ్ స్టాండర్డ్స్ ఉంటాయో వాటిని మరి ఆమోదించడం జరగదు, వాటిని మార్కెట్లోకి ప్రవేశింపజేయడం జరగదు. ఇక్కడ చెప్పాలంటే పీజీఎస్ సర్టిఫికేషన్ గురించి చెప్పాలనుకుంటే ఇది లో కాస్ట్ సర్టిఫికేషన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు పరంపరాగత్ కృషి వికాస్ యోజన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేషన్ సిస్టమ్ అయింది. అంటే ఫార్మర్స్ని రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి మరి ఏదైతే ఖర్చు ఉందో అది గవర్నమెంటే భరిస్తుంది. సర్టిఫికేట్స్ జనరేట్ చేయాల్సిన ఖర్చు ఏదైతుందో అది గవర్నమెంటే భరిస్తుంది. అంటే రైతన్నులందరికీ నాకు తెలిసి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక రైతుకి మరి 1 ఎకరా కనుక మరి సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పేసి పీకేవీవైలో పరంపరాగత్ కృషి వికాస్ యోజనలో రిజిస్టర్ చేసుకున్నట్టయితే 20,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వారికి అందించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా రైతులు వారి యొక్క పొలాన్ని మరి రిజిస్టర్ చేసుకోవచ్చు, సర్టిఫై చేసుకోవచ్చు. అయితే స్టేట్ గవర్నమెంట్ మరి ఫెడరల్ స్ట్రక్చర్ ఇండిపెండెంట్గా వాళ్ళే దాన్ని సర్టిఫై చేసుకోవడానికి మరి ఈ యొక్క రీజనల్ కౌన్సిల్ని ఉపయోగించుకోవచ్చు. నేషనల్ సెంటర్ ద్వారా ట్రైనింగ్స్ కానీ లేదనంటే ఇంకా ఎలాంటి విషయాలు చేసుకొని అవకాశం ఉంది. ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా లేదంటే ప్రధానంగా 2 సమస్యల వలన వాళ్ళు సేంద్రియ వ్యవసాయం చేయలేకపోతున్నారు. ఒకటేంటంటే వాళ్లకు కావాల్సినటువంటి సేంద్రియ ఎరువు ఎలా లభ్యమవుతుంది, ఎక్కడ లభ్యమవుతుంది, ఎలా తయారు చేసుకోవాలనేది తెలియదు. రెండోది వారు సేంద్రియ పద్ధతి ద్వారా పండించినటువంటి పంటను మరి సేంద్రియ ఉత్పత్తుల పేరిట ఎలా మార్కెట్లో అమ్మాలనేది కూడా తెలియదు. మరి మన వ్యూయర్స్కి అందరికీ కూడా తెలిసే ఉంటుంది, వేస్ట్ డీకంపోజర్ ప్రధానంగా ఏదైతే ఇన్పుట్ సమస్య ఉందో అంటే మరి పంచగవ్య, జీవామృతు, తర్వాత దశపర్ణి ఇవన్నీ తయారు చేసుకోవాలనంటే చాలామంది రైతులు ఆవు లేదు, ఆవు పేడ కావాలి, గోపంచకం కావాలి అని చెప్పేసి సమస్యగా దాన్ని మరి ఫీల్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. ప్రత్యక్షంగా నాతో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దానికి ప్రత్యామ్నాయమే ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్. మరి వేస్ట్ డీకంపోజర్ని సులభతరంగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు 20 రూపాయలతో ఒకసారి బాటిల్ కొనుక్కున్నట్టయితే 200 లీటర్ నీళ్ళలో 2 కిలోల బెల్లం వేసి కలుపుకుంటే అది మరి సొల్యూషన్ తయారవుతుంది. ఆ సొల్యూషన్ని పలు రకాలుగా పంటకు ఇచ్చుకోవచ్చు. మరి పంట వ్యర్థాలను కుళ్ళ చేసి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మరి క్రాప్ రెసిడ్యూని మనం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, పెస్ట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఈ రకంగా మరి మంచి దిగుబడిని మంచి పంటను పొంది మంచి దిగుబడిని పొందొచ్చు. అయితే ఈ ప్రక్రియలో
ఎప్పుడైతే సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతు ప్రారంభిస్తాడో ఆ దశలో మరి పీజీఎస్ సర్టిఫికేషన్ కోసం కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వారికి మరి రిజిస్టర్ అవ్వడంతో పాటు ఎండ్ ఆఫ్ ద సీజన్ ఏదైతే వాళ్ళకి హార్వెస్ట్ ఉందో అప్పుడు దాన్ని సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ లేబుల్ కనుక మనం తీసుకున్నట్టయితే పీజీఎస్ ఇండియా గ్రీన్ తర్వాత యూనిక్ ఐడి పేస్ట్ చేసినట్టయితే మరి రైతులకు వారు పండించినటువంటి ఉత్పత్తులకు ప్రీమియం ప్రైస్ లభిస్తుంది. ప్రీమియం ప్రైస్ లభించడంతో పాటు ప్రస్తుత కాలంలో మరి డైరెక్ట్ మార్కెట్లో అమ్ముకున్నటువంటి వీలు అనేది కలుగుతుంది. సో ఈ రెండు సమస్యలు మరి నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా తీర్చబడ్డాయి. కాబట్టి రైతన్నలు మరి ఫ్రీగా ఎలాంటి సందేహం లేకుండా నిస్సందేహంగా సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలని కోరుచున్నాను. అయితే రైతన్నలు మరి రసాయనిక వ్యవసాయం చేస్తూ లేదనంటే సహజ వ్యవసాయం అని చేస్తూ దాంట్లో విపరీతమైన ఖర్చులు పెడుతూ మరి ఖర్చుల పాలవుతున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎక్కువ ఖర్చుల పాలవుతున్నారు, సహజ వ్యవసాయంలో తక్కువ ఖర్చుల పాలవుతున్నారు. రకరకాల ఇన్పుట్ అని చెప్పేసి తయారు చేసుకుంటున్నారు. ఆ ఇన్పుట్స్ మరి ఎండ్ ఆఫ్ ద డే తయారైన తర్వాత దాని క్వాలిటీ ఏందనేది తెలియకుండా అయిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితి లోపల రైతన్నలు కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఇబ్బంది పడకుండా సునాయాసంగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ వారు మరి రైతన్నల కోసం సులభతరమైన ఈ యొక్క టెక్నిక్స్ తయారు చేయడం జరుగుతుంది. సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు దీన్ని అందిపుచ్చుకోవాలని తెలియజేస్తున్నాను. పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ ద్వారా అతి తక్కువ కాలంలో అంటే 2.5-3 సంవత్సరాల్లో 4.5 lakhs ఫార్మర్స్ ఆల్రెడీ రిజిస్ట్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ రాబోయే మరి 2019 వరకు మరి నా ఒపీనియన్ ప్రకారము 10 లక్షల కంటే పైచీలకు ఫార్మర్స్ దీంట్లో రిజిస్టర్ చేసుకుంటారు. దానికి ముఖ్యంగా తోడ్పడేది FSSAI రెగ్యులేషన్ ఒకటి. తద్వారా కాబట్టి మనము అతి త్వరలో ముందుకు తీసుకెళ్తామనేది ఖచ్చితమైన నమ్మకం. అయితే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ద్వారా సర్టిఫై చేసుకున్నటువంటి ఉత్పత్తులను రైతులు వారు ఖచ్చితంగా ప్యాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్యాక్డ్ ప్రోడక్ట్సే వాళ్ళు అమ్మాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది కోమింగ్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లూజ్ ప్రోడక్ట్ కనుక మార్కెట్లో రిలీజ్ చేస్తే ఆర్గానిక్ పేరు మీద కన్వెన్షనల్ మరి మెటీరియల్ని కూడా దాంట్లో మిక్స్ చేసి ఆ యొక్క ఎవరైతే ఇచ్చిన రైతు ఉన్నారో ఆ రైతు పేరు మీద దాన్ని అమ్మడం జరుగుతుంది. మరి ఆ రైతు మరి మోసపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లూజ్ మెటీరియల్ని లూజ్గా గ్రెయిన్స్ కానీ ఏదైనా కానీ లూజ్గా అమ్మకూడదు, ప్యాక్డ్ మెటీరియల్ని ఇవ్వాలి. అయితే ఈ ప్యాక్ చేసుకున్నప్పుడు ఈ లోగో తర్వాత ఈ యూనిక్ ఐడి కనుక ఉంటే మరి రైతులు వారికి మరి మార్కెట్లో లభించేటువంటి ఏదైతే ధర ఉందో దానికంటే మినిమంలో మినిమం 5% పీజీఎస్ ఇండియా గ్రీన్ సర్టిఫికేషన్తో మినిమం 5% వాళ్ళు ఖచ్చితంగా పొందొచ్చు. అదే పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కనుక వాళ్ళు పొందినట్టయితే ఇదే పద్ధతిలో వారికి ఖచ్చితంగా మినిమంలో 15% మరి ఈ యొక్క ప్రీమియం ప్రైసెస్ పొంది లాభాలు ఆర్జించవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే రైతన్నలు వారి యొక్క సొంత గ్రూప్ పేరుతో అంటే లోకల్ గ్రూప్ పేరుతో, ఉదాహరణకు ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం పేరు మీద ఒక లోకల్ గ్రూప్ అంటే ఒక గుంపు తయారైంది. ఆ గుంపు పేరు మీదనే బ్రాండ్ తయారు చేసుకోవచ్చు. అది పూర్తి స్వతంత్రం మరి రీజనల్ కౌన్సిల్స్కి లోకల్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మరి భారతదేశం అంతటా ఇప్పటివరకైతే 100 బ్రాండ్స్ కంటే ఎక్కువ మనము ఈ యొక్క పీజీఎస్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ని మనం చూస్తున్నాం. దాంట్లో మనం చూసినట్టయితే చేతన వికాస్ స్వరాజ్య స్వదేశం అని చెప్పేసి ఒక బ్రాండ్, తర్వాత కాసు ఆర్గానిక్స్ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది, తర్వాత మరి జైవిక్ ఉత్పాదక్ అని చెప్పేసి ఒక ఉంది, తర్వాత బయోసర్ట్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఏకలవ్య ఫౌండేషన్ అని చెప్పేసి రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఐదర్ ఆర్సీ రీజనల్ కౌన్సిల్ పేరు మీదనన్నా బ్రాండ్ తయారు చేసుకోవచ్చు, లేదనంటే అక్కడ స్థానికంగా గుంపు ఏదైతే మరి తయారైందో ఆ గుంపు పేరు మీద లేదంటే ఆ ఊరి పేరు మీద కూడా మరి
ఈ యొక్క సేంద్రియ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని తెలియజేస్తున్నాను.